చీజ్ తోటండి స్పెషల్ గ్రేవీ రెసిపీ అండి. ఒక కప్పుతోటేమో కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను. అదే కప్పుతోటి పెరుగు కూడా తీసుకుని కాస్త ఉప్పు వేసేసి కలిపేసి పక్కన ఉంచేసేసుకోవాలండి. టమాటాలు వేసి ఒక బ్లెండర్లోను 2 చీజ్ పీసెస్ వేసాను అనమాట. అవి కొంచెం వాటర్ వేసేసి బ్లెండ్ చేసేయాలన్నమాట. లిటిల్ బిట్ అండి, 1 స్పూన్ వాటర్ వేయండి, ఎక్కువ వేయొద్దు. మూకుడు కాలేసుకుని నూనె వేసి కొంచెం ఆవాలు కరివేపాకు, ఇందులో కూడా కొంచెం టమాటా చిన్న చిన్న పీసెస్ కింద వేసేసి కలిపేయాలండి. కలిపేసేసి క్యాప్సికమ్ కూడా వేసాను అనమాట. క్యాప్సికమ్ కూడా వేసి కొంచెం స్మూత్గా అయిపోయిన తర్వాత కొంచెం కారం కూడా వేసి ఉప్పును దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ బ్లెండ్ చేసింది కూడా వేసేయాలన్నమాట. వేసేసి ఈ బ్లెండ్ చేసిన దాన్ని కొంచెం వాటర్ పెట్టి కడిగేసి బాగా కొంచెం చిక్కగా వచ్చేదాకా ఉడికించాలన్నమాట. ఇప్పుడు మనం సూజీ రవ్వ కలుపుకున్నాం కదండి, అందులో కొంచెం వంట సోడా వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా లెమన్ పిండుకుంటే ఆ ఘాటు ఉంటుందండి, బాగుంటుందన్నమాట. దీన్ని ఏంటంటే స్పూన్తో చిన్న చిన్న ఇడ్లీలాగా వేసుకోవడం అనమాట. ఇవేమి మునిగిపోవండి, విడిగానే వస్తాయి. కొంచెం ఫ్లాట్గా ఉన్నదే తీసుకోండి, అప్పుడు బాగా మీకు ఇంకా క్లియర్గా వస్తాయి అన్నమాట. అవి విడిగా అలా అతుక్కుని ఉంటాయి. టమాటా గ్రేవీలో ఉడికిపోయి చాలా స్పెషల్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంది. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. పిల్లలకైతే చాలా హెల్తీ రెసిపీ అండి, నచ్చుతుంది కూడాను. ఒకలాంటి స్పెషల్ ఇడ్లీలు అనమాట ఇవి.